అందరికీ నమస్కారం. కొత్త క్రైమ్ కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఐటీ రైడ్. రచన ఎం ఉదయభాను గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీ అందరికీ నచ్చితే లైక్తో పాటు హైప్ కూడా చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? సూరత్లోని గణేష్ నగర్ బడుగు జీవులు నివాసం ఉండే ప్రదేశం. ఆ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో అక్కడే నివాసం ఉండే విష్ణు శర్మ ఇంటికి ఖరీదైన కారులో 4 సఫారీ సూట్లలో ఉన్న పెద్ద మనుషుల బృందం ఒకటి వచ్చింది. వారిలో ఒక స్త్రీ కూడా ఉంది. వాళ్ళు కారు దిగుతూనే విష్ణు శర్మ ఇంటిలోనికి జొరబడ్డారు. ఎదురుగా ఉన్న పెద్ద పెద్ద మనుషులను చూస్తూనే విస్తుపోయాడు శర్మ. మీరు మీరు అంటూ నీళ్లు నమలసాగాడు. వాళ్ళు సమాధానం ఇవ్వలేదు. ముందు మీ ఇంట్లో వాళ్ళంతా ఇలా బయటికి రండి అంటూ హుకుం జారీ చేశారు. విష్ణు శర్మ, యశోద, కొడుకు ధవళ్, కూతురు రాశి బయటకొచ్చారు. కారులో వచ్చిన 4గురిలో ఉన్న స్త్రీ ముందు మీ దగ్గరున్న సెల్ ఫోన్లన్నీ ఇటు ఇవ్వండి అని హుకుం జారీ చేసింది. విష్ణు శర్మ భయపడుతూ తమ సెల్ ఫోన్లు వాళ్ల ముందు ఉంచాడు. వచ్చిన స్త్రీ ఆ ఫోన్లన్నిటినీ అందుకొని స్విచ్ ఆఫ్ చేసింది. ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్న గడ్డమున్న పెద్ద మనిషి తన జేబులోంచి ఒక విజిటింగ్ కార్డు తీసి, మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వచ్చాం, మీ ఇంటిని సోదా చేయాల్సి ఉంటుంది. మరో మాట మాట్లాడకుండా ఇల్లంతా కలియతీరగా సాగారు. 4గురు అక్కడ ఆగి, ఇది తెరవండి, త్వరగా చెయ్యండి, ఇందులో ఏముంది గద్దించి అడిగాడు. విష్ణు శర్మ భయంగా మాకేం తెలీదు అన్నాడు. అదేంటి, నీకు మతిగాని పోయిందా? మీ ఇంట్లో భద్రంగా దాచిన ఈ బీర్వాలో ఏముందో తెలియదంటావా? శర్మ గర్దించాడు బట్టతలవాడు. నిజంగా మాకు తెలియదు. నిజానికి ఈ బీర్వా మాది కాదు. నేను పనిచేసే వజ్రాల షాపు యజమాని అరవింద సేట్ది కళ్ళ నీళ్ల పర్యంతం అవుతూ చెప్పాడు శర్మ. అది సరేగానే ముందు దీని తాళం తీ, లేదంటే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది అంది ఆడ ఆఫీసర్. నేను అబద్ధం ఆడడం లేదు, నిజమే చెప్తున్నాను. మా అరవింద సేటు 6 నెలల క్రితం ఈ బీరువాను ఇక్కడే ఉంచాడు. తనే ఒక్కోసారి వచ్చి ఈ బీరువా తెరిచి వెళ్తూ ఉంటాడు. అంతే, తన పని ఏదో తను చేసుకొని వెళ్ళిపోతాడు. అతను దాని తాళాలు మాకివ్వడు, మేము అడగం కూడా చెప్పాడు శర్మ. అవును అంతే అన్నట్టుగా తలలూపారు కుటుంబ సభ్యులు. సరే అయితే ఇది మీది కాదు అంటారు, కానీ ఇప్పుడు మాత్రం దీన్ని తెరవాల్సిందే మళ్ళీ గద్దించారు ఐటీ ఆఫీసర్లు. తర్వాత మీ సేట్ సెల్ ఫోన్ నంబర్ చెప్పండి, మేం మాట్లాడతాం. అంతా తొందరపాటు చేశాడు ఆఫీసర్. విష్ణు శర్మ చెప్పగానే గడ్డం వ్యక్తి నెంబర్ నోట్ చేసుకుని ఫోన్ చేసి అరవింద్తో మాట్లాడసాగాడు. ఏంటి, మీకు ఒంట్లో బాలేదా? అలా అంటే ఎలా? మీరు బయలుదేరి వస్తే సరే, ఇప్పుడు మీరు రానట్టయితే బద్దలు కొట్టైనా బీర్వా తెరుస్తాం చెప్పాడు ఆ ఆఫీసర్. మరి అవతల వైపు నుంచి ఏం మాట్లాడారో తెలియదు, కానీ ఈ గడ్డం బాస్ మాత్రం అరవింద పారేకి రావట్లేదు. బీర్వా బద్దలు కొడదాం రండి అని శర్మ కుటుంబ సభ్యులను బయటికి పంపించి అంతా 5-6 నిమిషాల్లో బీర్వా బద్దలు కొట్టి అందులోని డబ్బంతా సూట్ కేసుల్లో సర్దేసి బయలుదేరుతూ, మీ సేట్కు చెప్పండి మా ఆఫీస్కి వచ్చి లెక్కలు పత్రాలు అవి చూపించి డబ్బు పట్టుకెళ్ళమని చెప్పండి అని చెప్పి, ఇదిగో మీ ఫోన్లు అని అక్కడ బల్ల మీద పెట్టేసి హడావిడిగా ఎలా వచ్చారో అలా నిమిషాల్లో కారులో మాయమైపోయారు. ఈ హఠాత్ పరిణామం నుండి తేరుకున్నది ముందుగా శర్మ కూతురు రాశి. నాన్న, ముందు ఈ సంగతి మనం వెంటనే అరవింద్ సేట్కు చెప్పాలి అంటూ అరవింద్ సేట్కి ఫోన్ చేసి తండ్రి చేతికి ఫోన్ ఇచ్చింది. అయ్యా, ఇప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఇంటి మీద రైడ్ చేసి బీరువా బద్దలు కొట్టి అందులో ఉన్న డబ్బు పట్టుకుపోయారు చెప్పాడు శర్మ. అవతల లైన్లో అరవింద్ ఫారెక్, ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా మతిపోయిందా? ఇంత జరిగినప్పుడు నాకు ఫోన్ చేయవా అంటూ కసిరి, నేను బయలుదేరి వస్తున్నాను, అక్కడే ఉండు
అంటూ ఫోన్ కట్ చేశాడు. మరొక 5 నిమిషాల్లో అరవింద్ ఫారెక్ విష్ణుశర్మ ఇంటికి చేరుకుని తాళాలు బద్దలు కొట్టి ఉన్న బీరువా చూసి బావురుమన్నాడు. ఇప్పుడే పోలీసులను పిలుస్తాను అంటూ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. యోగి చౌక్ ఎస్ఐ భావేష్ కుమార్ తన అసిస్టెంట్ అమీర్ బృందంతో అక్కడికి చేరుకున్నారు. విష్ణుశర్మ జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించాడు. ఎస్ఐ ముందుగా ఐటీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఈరోజు రైడింగ్లు ఏమన్నా జరిగాయా అంటూ ఆరాధీశాడు. డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసుకుని ఈరోజు సూరత్లో ఎలాంటి ఐటీ దాడులు జరగలేదని, జామ్నగర్లో జరిగాయని తెలియజేశారు. అదే విషయం అరవింద్ ఫారెక్కు చెప్పాడు. ఆ మాట వింటూనే కుప్పకూలాడు. మొహాన నీళ్లు చిలకరించిన తర్వాత తేరుకున్నాడు. ఎస్ఐ భావేష్ బీరువాలో ఎంత సొమ్ము ఉంది అని అడిగాడు. అరవింద్ చేతుల్లో మొహాన్ని దాచుకుని సుమారు 10 కోట్లు అన్నాడు. గుండుసూది కింద పడ్డా వినిపించేంతటి నిశ్శబ్దం ఆవరించి ఉంది అక్కడ. బీరువాలో అంత డబ్బు ఉంటుందని విష్ణుశర్మ కుటుంబ సభ్యుల ఊహకు కూడా అందని విషయం. ఎలాంటి దాడి జరిగినా డిపార్ట్మెంటు వాళ్ళు ఒక పంచనామా కాపీ ఇస్తారు. అలాంటిదేమీ వీళ్ళకి ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అదంతా నకిలీ ఐటీ దాడి అని నిమిషాల్లోనే గ్రహించాడు ఎస్ఐ భావేష్. ఇదేదో మామూలు వ్యవహారంలాగా అనిపించడం లేదు. వేగంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. అసిస్టెంట్ అమీర్ అరవింద్ వైపు తిరిగి ఇక్కడ డబ్బు దాచి ఇన్కమ్ ట్యాక్స్ వారి నుంచి తప్పించుకోవాలి అని అనుకున్నారు. కానీ మిమ్మల్ని బాగా దగ్గర నుండి గమనించిన వారే ఈ పని చేసి ఉంటారు. ఈయన గాచి నక్కల పాలు చేశారు. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం వాళ్ళని పట్టుకోవడం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ బీరువా ఉన్న సంగతి ఎవరెవరికి తెలుసు అడిగాడు. నేనెవ్వరికి చెప్పలేదు. నా భార్య కోకిలకి తెలియదు. నా కొడుకు హార్దిక్కి కూడా తెలియదు. విష్ణుశర్మ వైపు తిరిగి వాళ్ళు వచ్చిన కారు నంబర్ చెప్పగలరా అడిగాడు ఎస్ఐ. విష్ణుశర్మ కొడుకు ధవళ వైపు చూశాడు. ధవళ్, లేదు సార్, ఆ హడావిడిలో మాకు నోట మాట రానే లేదు. అసలు ఇలా నకిలీ రైడ్ జరుగుతుందన్న ఆలోచనే లేదు అని సమాధానం ఇచ్చాడు. పక్కనున్న రాశి, నేను కారు నంబర్ చూడలేదు కానీ కారును చూశాను అంది. ఏం కారు? మెర్సిడీస్ బెంజ్ బ్లాక్ కలర్ కారు చెప్పింది ఆమె. అమీర్ వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకురా అని యోగి చౌక్లోని పోలీస్ స్టేషన్కి చేరుకున్నాడు. ఎస్ఐ భావేష్ క్షణం ఆలస్యం చేయకుండా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి సూరత్ పొలిమేరలోని చెక్పోస్టులన్నీ అప్రమత్తం చేశాడు. ఆర్టీఓ ఆఫీస్ నుంచి నగరంలోని బ్లాక్ కలర్ బెంజ్ కార్ల లిస్టును తెప్పించాడు. వీళ్ళ అమాయకత్వాన్ని ఎవరో బాగా వాడుకున్నారు అన్నాడు భావేష్ అమీర్తో. అది కాదు సార్, అసలు ఈ రైడు కూడా అరవింద్ పారెక్ తన మనుషులతో తనే చేయించి ఉండొచ్చుగా, బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి అన్నాడు అమీర్. నీ అనుమానం సరైందే, కానీ అలా జరిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే డబ్బు పోయిందని తెలియగానే మనిషి కుప్ప కూలాడు. ఎందుకైనా మంచిది అరవింద్ కుటుంబ సభ్యులపై కూడా ఒక నజర్ వేసి ఉంచాలి. అలాగే సార్ అన్నాడు అమీర్. ఈలోగా నరోత్తమ్ నగర్ సర్కిల్లో ఉన్న సీసీ కెమెరాల్లో ఒక నల్ల రంగు బెంజ్ కారు వెళ్లడం రికార్డ్ అయింది. ఆ ఫుటేజ్ని తెప్పించి చూస్తే దానికి నంబర్ ప్లేట్ లేదు. ఎస్ఐ భావేష్, ఇది ఖచ్చితంగా అది కొత్త కారు అయి ఉంటుంది. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏ షోరూమ్ నుంచి దాన్ని తీసుకొచ్చారో తెలిస్తే దాదాపు నకిలీ రైడ్ రూపకర్త దొరికిపోయినట్టే అని అనుకున్నాడు. అమీర్, కార్ షోరూంల లిస్టు తెప్పించు. ఫాస్ట్. అన్ని షోరూంలకు మన మనుషులను పంపించి అనుమానం ఉన్న చోట సోదాలు చేయించండి. అలాగే సార్ అన్నీ చెప్పి రంగంలోకి దిగాడు అమీర్. ఎస్ఐ భావేష్ అరవింద్ కుటుంబ సభ్యుల్ని పిలిచి, మీకెవరి మీద అనుమానం ఉందా అడిగాడు. ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు, అందుకే ఏమి చెప్పలేకపోతున్నాం. కానీ
మీకు మరో సంగతి చెప్పాలి. సరిగ్గా వారం రోజుల క్రితం మా ఇంటి మీద నిజంగా ఐటీ రైడ్ జరిగింది. కానీ అప్పుడు వాళ్ళకి ఏమీ దొరకలేదు చెప్పాడు అరవింద్. అలాగా, మరి విష్ణు శర్మ కుటుంబం సంగతి ఏమిటి? విష్ణు శర్మ 25 ఏళ్లుగా మా కుటుంబం దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తి. తను అలా ఆలోచించే వ్యక్తి కాదు. ఇక వివరించడానికి ఏమీ లేదనిపించింది. ఇక మీరు వెళ్ళొచ్చు అని అరవింద కుటుంబ సభ్యులను పంపించేశాడు. అరవింద భార్య కోకిల, కొడుకు హార్దిక్ అక్కడి నుంచి బయటపడ్డారు. హార్దిక్, డాడీ నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను అని వెళ్ళిపోయాడు. ఈలోగా అమీర్ ఎస్ఐ భావేష్కు ఫోన్ చేసి సర్వోత్తమ్ నగర్లోని ప్రముఖ ఆటోమొబైల్స్లో ఉన్న ఒక బెంజ్ కారు తక్కువగా కనిపిస్తోందని సమాచారం అందించాడు. హుటాహుటిన సిబ్బందిని తీసుకుని ప్రముఖ ఆటోమొబైల్స్కు బయలుదేరాడు ఎస్ఐ భావేష్. అది అహ్మదాబాద్ వెళ్లే దారిలో పొదల మధ్య ఒక పాడుపడ్డ గోడాం. అప్పుడే 2 యువకులు, ఒక యువతి అక్కడికి చేరుకున్నారు. ముగ్గురి మొహాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు. ఇప్పుడు మనం అదే పని చేశాం అన్నారు 2 యువకులు. అబ్బా, గడ్డం, జొనపాలు, గండుపిల్లి మొహం మేకప్ భరించలేకపోయాననుకో అంది ఆ యువతి వయ్యారంగా. పొదల మధ్య టార్పాలిన్ కవర్ లాగారు ముగ్గురు కలిసి. దుమ్ము ధూళితో కవర్ కింద పడింది. కొత్త తళతళా మెరుస్తున్న బెంజ్ కారు బయటపడింది. అవును, ఇంతకు కారు ఓనరు మన పార్ట్నర్ హితేష్ ఏడి? అరగంట క్రితమే బయలుదేరానన్నాడు. ఇదిగో వచ్చేసా అంటూ అక్కడికి చేరాడు హితేష్. మొహం అంతా దెబ్బలతో కమిలిపోయింది. అందరూ అతని చుట్టూ చేరారు. ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? ఆదుర్దాగా అడిగారందరూ. దానికి సమాధానం నేను చెప్తాను అంటూ అక్కడికి చేరుకున్నాడు ఎస్ఐ భావేష్. మీరు మాకు లొంగిపోవడం తప్ప మీకు మరొక ఆప్షన్ ఏం లేదు. చుట్టూ పోలీసులున్నారు. అప్పటికే అరవింద పారేకు, విష్ణు శర్మ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఎస్ఐ భావేష్ కేసు గురించి విచారించసాగాడు హార్దిక్. తరచూ తండ్రి విష్ణు శర్మ ఇంటికి వెళ్ళి బీర్వాలో ఏదో దాస్తూ ఉండడం గమనించాడు. ఎంతో పెద్ద మొత్తం లేందే అక్కడ బీర్వాలో దాచడు అని గ్రహించాడు. సరిగ్గా అప్పుడే వారం రోజుల క్రితమే తమ ఇంటిపైన జరిగిన ఐటీ రైడ్ను చూసి బాగా ఆకళింపు చేసుకున్నాడు హార్దిక్. అప్పటికప్పుడు ఈ నకిలీ రైడ్కు పథకం ఆలోచించాడు. తన స్నేహితులు హితేష్, రమణ, పింకీల సహాయంతో ఐటీ ఆఫీసర్ల వేషాలు వేసుకుని విష్ణు శర్మ ఇంటి మీద దాడి చేశారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన హార్దిక్ సెల్ ఫోన్ కాల్స్పై నిఘా పెట్టాం. అతను తన మిత్రులందరితో మాట్లాడడం రికార్డ్ చేశాం. ఈలోగా రైడ్కి ఉపయోగించిన కొత్త బెంజ్ కారు హితేష్ షోరూంలోదని తెలిసింది. 4 పోలీస్ దెబ్బలు రుచి చూపిస్తే ఇక్కడికి తీసుకొచ్చాడు అంటూ జరిగిందంతా చెప్పాడు ఎస్ఐ భావేష్. నకిలీ రైడ్ చేసిన 4 నేరస్తులతో పాటు పెద్ద మొత్తంలో డబ్బును దాచిన వజ్రాల వ్యాపారి అరవిందను కూడా అరెస్టు చేశారు. కేసు విచారణలో ఉంది. కథ సమాప్తం. ఈ కథ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్తో పాటు హైప్ కూడా చేయండి. అలాగే ప్రతి ఆదివారం ఒక కొత్త క్రైమ్ కథతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.